ఇప్పుడు ఆంధ్రాలో ఎలక్షన్స్ రెడీ అవుతున్నారు కదా, ఎవరు గెలుస్తారు కొన్నారు మీరు? నెక్స్ట్ టీడీపీ వస్తే బాగుండు అనిపిస్తుంది. టీడీపీ వస్తే బాగుంటుంది. ఎందుకని అనుకుంటారు టీడీపీ రావాలనుకుంటున్నారు మీరైతే? ఈ 5 ఇయర్ నుంచి ఏం డెవలప్మెంట్ లేదు కదా. ఈ 5 ఏళ్ళు డెవలప్మెంట్ లేదు, జీరో డెవలప్మెంట్ అంటారా? జీరో డెవలప్మెంట్. మరి చాలా మంది బాగా డెవలప్ చేసామని చెప్తున్నారు. ఏం లేదు, మొత్తం డబ్బులు మొత్తం పంచి మొత్తం అన్ని అప్పుల్లో చేశాడు. ఓకే, మరి ఫ్రీ స్కీమ్స్ అనేవి చాలా బాగా ఇస్తున్నారని చెప్తున్నారు. అంటే ఇప్పుడు అవన్నీ తీర్చాల్సింది ఎవరు? మళ్ళీ ప్రజలే కదా. ఓకే, ప్రజల మీద భారం పడతారు. మొత్తం భారం మొత్తం ప్రజల మీద పడుద్ది. ఇప్పుడు అన్ని ఇంగ్లీష్ మీడియాలో పెట్టాడు. ఆ ఇంగ్లీష్ మీడియం చదివి ఎక్కడ పోవాలి? అమెరికా, కెనడా, హైదరాబాద్ పోవాలి. ఇప్పుడు తెలంగాణ వాళ్ళు అనుకో ఇక్కడ చదువుతారు, మళ్ళీ ఇక్కడే జాబులు. ఎందుకంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ బాగుంది. అక్కడ ఏముంది? మొత్తం అమ్మఒడి పథకం ఇంకా అన్నీ ఇలా పంచుకుంటూ పోతున్నాడు డబ్బులు. ఇంకా ఇక్కడికి చంద్రబాబు మీద పంతం ఇది ఒకటి చేశాడు. మరి జగన్ గారు పోలవరాన్ని కానీ రాజధానిని కానీ ఏమి డెవలప్ చేయలేదంటారా? చేయలే, లేదు చేయలేదు, ఏం చేయలేదు. కనీసం ఒక 10% వర్క్ అయినా జరిగింది అనుకున్నారు మీరైతే? అస్సలు గతంతో పోల్చి జరగలేదు. మరి 3 క్యాపిటల్ కడతాం ఆంధ్రాలోకి 3 క్యాపిటల్, వైజాగ్ ఒకటి, కర్నూలు ఒకటి, విజయవాడ ఒకటి అని చెప్పుకొచ్చారు. అందుకే కదా ఇప్పుడు ఆ పైనుంచి అతనికి లేదు, జగన్ కి పైనుంచి సినిమా లేదు కాబట్టి 3 రాజధానులని 5 సంవత్సరాల క్రితం అనౌన్స్ చేశాడు. ఇప్పుడు ఏం చేశాడు? మొత్తం మూసుకొని కూర్చున్నాడు. ఇప్పుడు ఆంధ్రాకి క్యాపిటల్ లేదనంటే మీరు ఏమైనా చెప్పగలరా? అమరావతి మీరు అన్నారు కానీ కేంద్రం నుంచి ఆల్రెడీ ఫిక్స్ అయింది కాబట్టి జగన్ ఏం చేయలేక 3 రాజధానులు అని చెప్పి ఆ మాటతో సరిపెట్టుకొని ఉన్నాడు. అది మరి మన రీసెంట్ గా రిజర్వ్ బ్యాంక్ కూడా మీ ఆంధ్రాకి క్యాపిటల్ ఎక్కడ చెప్పి మేము హెడ్ క్వార్టర్స్ ఆఫీస్ పెడతామని చెప్తున్నారు. మరి ఏదానికి ఇంకా క్లారిటీ అనేది రావట్లేదు. ఇవన్నీ వట్టి మాటలు. ఆల్రెడీ కేంద్రం ఫుల్ క్లారిటీతో ఉంది అమరావతి రాజధాని అని, అందుకే నిధులు కూడా పంపించలేదు. ఇప్పుడు జగన్ దిగుతాడు. నెక్స్ట్ నాదైతే జనసేన, పవన్ కళ్యాణ్ పార్టీ. కాకపోతే నేను పవన్ కళ్యాణ్కి వేస్తాను, కానీ టీడీపీ వస్తే బాగుండేది. ఇద్దరు అండర్స్టాండింగ్ వచ్చి. ఇప్పుడు మెయిన్ కావాల్సింది కులం. జనసేన అంటే ఏదో ఏ కాపు అంటారు. ఆయన కాపుకు 40 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు 40 సీట్లు ఇచ్చారు, అనౌన్స్ చేశారు. 40 సీట్లైనా 10 సీట్లైనా ముందు కావాల్సింది ఏంటంటే ఆంధ్ర డెవలప్మెంట్. దానికోసం కొన్నిసార్లు తగ్గినా సరే పర్లేదు. లేదు 40 సీట్లు అని పవన్ కళ్యాణ్ చెప్పేశాడు కదా. అవును, నీకు ఫస్ట్ చెప్తే అనౌన్స్ చేశాడు, ఇంకా 1 by 1 వదులుతాడు. అవును, 40 సీట్లలో ఇప్పుడు ఆల్రెడీ మనకి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జనసేన పొట్ట ఎక్కువ ఉందని అందరూ చెప్తున్నారు. మరి ఆ సీట్లే ఆల్రెడీ టీడీపీ కన్ఫర్మేషన్ ఇచ్చేసింది. తణుకు కానీ, బీగాలపురం కానీ, అమలాపురం కానీ, సంథింగ్ కొన్ని సీట్లు అనేవి అనౌన్స్మెంట్ ఇచ్చేసినాయి. ముడివరం కానీ మెయిన్ ఇప్పుడు జనసేనకి సీట్లు తగ్గినా లేదా టీడీపీకి పెరిగినా 2 ఓట్లు అనేది చీలకుండా చూసుకుంటున్నారు. చెప్పాను కదా, సీట్లు కాదు మెయిన్ కావాల్సింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఓకే పవన్ కళ్యాణ్ సీట్లు కావాలంటే 175 స్థానాల్లో పోటీ చేసేవాడు. కానీ ఇప్పుడు కావాల్సింది 170 సీట్లు కాదు. ఆంధ్ర డెవలప్మెంట్ అంటే ఏం తెలియని వాళ్ళు కూర్చోబెడితే ఏం జరిగింది? ఇప్పుడు 5 సంవత్సరాలు ఏముంది? ఏం లేదు. అది ఇప్పుడు టీడీపీ ఏంటంటే చంద్రబాబు గారి వయసు కూడా ఎక్కువ. ఇప్పుడు 5 సంవత్సరాలు ఏమన్నా వస్తే చంద్రబాబు గారు వయసు అయిపోయేలోపు ఏదన్నా కొంచెం డెవలప్మెంట్ జరిగింది. ఎందుకంటే అవగాహన ఉండాలి కదా. అది ఏ పదవి ఇచ్చినా పవన్ కళ్యాణ్ పదవి కోసం కాదు కదా చూస్తుంది. మెయిన్ ఆంధ్ర డెవలప్మెంట్, మంచి జనానికి ఏదైనా మంచి చేయాలని. అది ఎమ్మెల్యేగా గెలిస్తే చాలన్న ఫస్ట్ అన్న. ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలవకపోయినా సరే, పదవి లేకపోయినా సరే ఎలా నడిపిస్తున్నాడు? ఇప్పుడు ఎలా ఉంది? ఏం ఒక సీటు కూడా లేదు. అయినా సరే మొత్తం సగం సీట్లు వచ్చినట్టు అంత ఇదిగా చేస్తున్నాడా లేదా? అది వైసీపీలో ఏమీ లేదన్న. వైసీపీలో ఓన్లీ రౌడీ షీటర్లో పగ ప్రతీకారం ఇవే ఈ 5 సంవత్సరాల్లో జరిగింది. ఏం లేదు. కరెక్టే, నేను పవన్ కళ్యాణ్ ఫ్యాను. ఇంకోటి ఏంటంటే అర్థమైంది,
పవన్ కళ్యాణ్ ఫ్యాన్, పిచ్చ ఫ్యాన్. కానీ నేను టీడీపీ గెలిస్తే బాగుండు ఎందుకంటున్నానంటే, ఫస్ట్ పవన్ కళ్యాణ్ సీట్లు వస్తే బాగుండు, పవన్ కళ్యాణ్ హై రేంజ్కి ఎదగాలి. ఇది కాదు, ఆంధ్ర డెవలప్మెంట్ మెయిన్. బయటకు పోకూడదు. అక్కడ చదివిన వాళ్ళు ఇంగ్లీష్ మీడియాలు పెట్టించి ఎన్నెన్నో చదివించినా సరే ముందు బయటకు పోవాలి. కెనడా, అమెరికా ఎక్కడ పడితే అక్కడ పోవాలి. ఫస్ట్ కావాల్సింది. పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా ఓకే, కరెక్ట్, కరెక్ట్ అని అంటారు. కరెక్టే. ఓకే, మీరైతే ఆంధ్రాలో ఫైనల్ ఎవరికి తీసుకుంటున్నారు? టీడీపీ టీడీపీ. రావాలి. టీడీపీ వస్తేనే ఆంధ్ర డెవలప్మెంట్. జనసేన, బీజేపీ కలుసుకోవాలి. బీజేపీ సపోర్ట్ కావాలి. ఎందుకంటే పైన తిప్పేవాడు ఉంటేనే ఇక్కడ. పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరి మధ్య ఉండి వాడదలేకుండా కలుపుతున్నట్టు ప్లాన్ చేస్తున్నారు. మరి అది సక్సెస్ అవుతుంది అనుకుంటారు. పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసిన, టీడీపీతో పొత్తు పెట్టుకున్నా, ఫస్ట్ ఆంధ్ర డెవలప్మెంట్, ప్రజలకు ఏదైనా మంచి చేయాలనే చేస్తున్నారు పవన్ కళ్యాణ్. అది 100% కరెక్టే. ఓకే, పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకున్నా 100% కరెక్టే.